నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు అంటే దేశం మొత్తం కూడా వక్ఫ్ బోర్డ్ భూములకు సంబంధించి ఆ, బిల్లు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో నిజంగానే దాని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆ, ఏదైతే బీజేపీ గవర్నమెంట్ అనుకున్నదో అది నెరవేర్చింది. ఎందుకంటే ఆ, ఈ వక్ఫ్ బోర్డ్ భూములకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఏదైతే ఈ భూములన్నింటిలో కూడా అన్యాక్రాంతం అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సంపద వస్తుందో అదంతా కూడా పేద మైనారిటీ ముస్లిమ్స్కి అందాల్సింది పోయి ఎవరైతే పెత్తందారులు పెద్ద పెద్ద ఆ, బడాబాబులు ఎవరైతే ఉన్నారో ముస్లింలు వాళ్ళంతా కూడా దీన్ని అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. ఇది ఏదైనా ఒక అంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఒక త్రిబుల్ తలాకే తీసుకోవచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 370 తీసుకోవచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే వక్ఫ్ బోర్డ్ భూములకు సంబంధించిన విషయమే కావచ్చు, ఒక సంచలనాత్మకమే అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలుగా దేశం మొత్తం మీద కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముస్లింలలో చాలామంది కూడా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుకి సంబంధించి చాలామంది ముస్లింలు వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా ఏదైతే సభలో మాట్లాడినటువంటి కిరణ్ రిజిజు కూడా చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారని కూడా దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో నిజంగానే మరి వక్ఫ్ బోర్డ్ భూముల విషయంలో ఏం జరగబోతుంది, అసలు వక్ఫ్ బోర్డ్ భూముల విషయంలో ఈ ఎటువంటి లిటికేషన్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మన ఏదైతే బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ మౌనిక సుంకర గారు మనతో పాటు ఉన్నారు. మరి నిజంగా వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి నిజంగా ఇందులో లోటుపాట్లు ఏంటి, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది వారి మాటలను తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. జీ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం వక్ఫ్ బోర్డు భూములు, జై శ్రీరామ్ అన్నాక నవ్వద్దండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే నవ్వడం అంటే అదొక రకమైన ఆనందం అన్నమాట. ఆ రకమైనట్టు నవ్వు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో మీరు చాలా సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ కూడా ఇచ్చారు. చాలామంది దీన్ని విభేదిస్తూ మాట్లాడిన వాళ్ళకి మంచి కౌంటర్ ఇచ్చారు. అద్భుతమైన స్పీచ్ మీరు పెట్టారు. దాన్ని కూడా అది కూడా చాలా వైరల్ అవుతుంది. నిజంగానే వక్ఫ్ బోర్డు భూముల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగానే మరి ఆమోదదాయకంగా ఉందా లేదా, ఏంటి మీ నిర్ణయం ఏంటి, అసలు మీ అభిప్రాయం ఏంటి? వక్ఫ్ బోర్డుకి భారతీయ జనతా పార్టీ దానికి ఉన్న సూపర్ పవర్స్ని తగ్గించడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ అసలు దానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అట్లాంటి సూపర్ పవర్స్ ఇచ్చి ఇట్లాంటి దుర్మార్గపు మైనారిటీ అపీజ్మెంట్ చేసిన కాంగ్రెస్ దుర్మార్గపు చర్యని ఎవరు గుర్తించలేకపోతున్నారు. అది ఒక బ్యాడ్ థింగ్ అనమాట. ఏంటిదంటే ఎప్పుడు ఎవ్రీ టైం కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్ కోసం స్పెషల్ వాళ్ళకి చట్టాలు ఇచ్చేటప్పుడు ప్రజల నుంచి వాళ్ళు వ్యతిరేకత వచ్చి వాళ్ళు నెక్స్ట్ టైం ఓడిపోయే టైం ఉంటుంది చూసినా, అప్పుడు ముస్లిం అపీజ్మెంట్ కింద వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చింది. మీరు చూడండి 1995లో వక్ఫ్ బోర్డ్కి లీగలైజ్ చేసింది. అంటే 95 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు చూడండి. నెక్స్ట్ మళ్ళీ 2013లో వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ సూపర్ పవర్స్ ఇచ్చింది. అంటే బియాండ్ కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇచ్చింది వక్ఫ్ బోర్డ్కి. అంటే వక్ఫ్ బోర్డ్ ఏదైనా నిర్ణయం చేసిన తర్వాత దాన్ని మనం సుప్రీంకోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేయలేం. అంటే ఏందన్నట్టు కాన్స్టిట్యూషన్కి అబౌవ్గా వక్ఫ్ బోర్డ్ అని పెట్టింది. ఎప్పుడు 2013లో. 2014లో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏదో చేసింది కాదు, కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలను, చెత్తను మొత్తం బీజేపీ గవర్నమెంట్ తూడవడం అనే పని పెట్టుకుంది. ఓకే, సమూలంగా నిర్మూలించడం జరిగిందంటారు. వీళ్ళు చేసే దౌర్జన్యాలను దేశాన్ని ఎట్లా మైనారిటీ అపీజ్మెంట్ కింద మనము హిస్టరీలో చూసుకుంటే ప్రాపర్గా ఏదైనా ఒక క్రైమ్ జరిగిన తర్వాత క్రైమ్కి బిహైండ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్ అని చెప్తారు అన్నమాట. అట్లనే వక్ఫ్ బోర్డ్ని భారతదేశంలో లీగలైజ్ చేయడానికి దానికంటే ముందు మనం హిస్టారికల్గా చూసుకోవాలి. 800 సంవత్సరాలు మన దేశం మీద ముఘల్స్ అంటే మంగోలియా నుంచి వచ్చిన వాళ్ళు, తుర్కులు అంటే టుర్కిష్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి వచ్చిన ఇస్లామిక్ అట్రాసిటీస్ మన దేశం మీద జరిగినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటిది, భారతదేశాన్ని ఇస్లామిక్ నేషన్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ ఇంటెన్షన్లో లాస్ట్ ఎవరు ఉన్నారు ఢిల్లీలో, బహదూర్ షా జఫర్ ఉన్నారు. బహదూర్ షా జఫర్ వెళ్ళిపోయేటప్పుడు అంటే అతన్ని దించింది ఎవరు, బ్రిటిష్. సో ప్రతి విషయాన్ని మనం గమనించినప్పుడు ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అన్నట్టు చెప్తారనమాట లీగల్లో. సో దాన్ని మీకు వక్ఫ్ బోర్డు ఇంటెన్షన్ బిహైండ్ ఏంటిదో చెప్తాను. దానికి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అనొద్దు, మనం కాంగ్రెస్ అనాలి. ఎందుకంటే మైనారిటీ అపీజ్మెంట్లో కాంగ్రెస్ ఒక పిహెచ్డి చేసేసింది. దాన్ని వేరే ఏ పొలిటికల్ పార్టీ భారతదేశంలో బీట్ చేయలేను. అట్లాంటిది ఎట్లనో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 800 years మన మీద ముఘల్స్
తుర్క్స్, ఆఫ్ఘన్స్ అంటే Hmm. మంగోలియా నుంచి, మొఘల్ తుర్కిష్ సామ్రాజ్యం. దేశం నుంచి, ఆఫ్ఘన్ దేశం నుంచి వెళ్ళి వేరే వాళ్ళ బందీపోటు తరహాలో ఇస్లామిక్ దురాక్రాంతాలు మన దేశం మీదకి వచ్చిండ్రు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రామజన్మభూమిని కూల్చిన బాబర్ ఏమన్నాడంటే, నన్ను ఈ దేశంలో పాతి పెట్టొద్దు, నన్ను ఇరాన్ ఇరాక్ మళ్ళీ తీసుకుపోయి అక్కడనే పాతి పెట్టాలి, ఎందుకంటే ఇది ఒక నీచమైన దేశం అని ఆయన బాబర్ నామాల్లో క్లియర్గా రాసుకున్నాడు. అంటే ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. మనకి ఈ దేశం అంతా నీచంగా అయినప్పుడు నువ్వెందుకు రామజన్మభూమిని కూల్చాలా, మాదేదో మేము బ్రతుకుతున్నాం కదా, నీకేం అవసరం అంటే అదొక లాంటి శత్రుబోధ, అదొక లాంటి అన్య మతస్థులని నీచంగా చూసే ఒక మానసిక స్థితి అన్నమాట. అయితే వాళ్ళది లాస్ట్ కింగ్ ఎవరు ఉన్నారు, బహదూర్ షా జఫర్ ఉన్నాడు. అయితే ఆ బహదూర్ షా జఫర్ తీసేసి ఇస్లామిక్ ఎండ్ అయిపోయిన తర్వాత, శాసనం ఎండ్ అయిన తర్వాత దాన్ని ఓవర్టేక్ చేసింది ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1956లో మనం మొదటి స్వతంత్ర యుద్ధం చేసినాం బ్రిటిష్తో. చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ కొందరు ధర్మద్రోహులు వాళ్ళని మళ్ళీ వాపస్ పిలిపించి వాళ్ళతో మళ్ళీ మన దేశం మీద వాళ్ళ పెత్తనాన్ని నడిపించిండ్రు. అందుకని 1856లో వెళ్ళిపోవాల్సిన బ్రిటిష్ 1947 దాకా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఏమైంది, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చి భారతదేశాన్ని మేము పాలించుకోగలం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మనం బ్రిటిష్తో అన్నప్పుడు, బ్రిటిష్కి ముస్లిం లీగ్, జిన్నా నడిపించిన ముస్లిం లీగ్ ఏం డీల్ పెట్టిందంటే, మీరు బహదూర్ షా జఫర్ ఉండే కదా ఢిల్లీ సల్తనట్లో, అతని చేతి నుంచి వెళ్ళి మీరు తీసుకున్నారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది, మీరు వెళ్ళిపోతే మాకు ఇచ్చేళ్ళండి అంటే, మీరు తీసుకున్నారు కదా మళ్ళీ తర్వాత వాపస్ మాకు ఇవ్వండి అంటే, మేము ఇంకొన్ని వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద రువాబ్ చేసి మా భారతదేశాన్ని ఇస్లామిక్ దేశం చేస్తాం, మీరు ఎట్లా క్రిస్టియన్ దేశం చేయలేకపోయినారు కదా అని అనుకున్నారని. అప్పుడు జాతీయవాదులు, ధర్మ వీరులు భారతదేశంలో ఉండడం వల్ల హిందూ వీరులు అందరూ కలిసి మేము హిందుస్థాన్ని మేము చేసుకోగలము, మేము కాపాడుకోగలము, మా దురదృష్టం వల్ల 800 సంవత్సరాలు మీ కింద, 200 సంవత్సరాలు బ్రిటిష్ కింద ఉండాల్సి వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని మేము నిలబెట్టుకోగలం, మీరు అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్తే, అప్పుడు ముస్లిం లీగ్ బ్రిటిష్తోని డీల్ పెట్టుకొని భారతదేశాన్ని ముక్కలు చేసింది. పాకిస్తాన్ దాన్ని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అయింది. అది కొద్ది రోజుల తర్వాత బంగ్లాదేశ్ అయిపోయింది, ఒకటి పాకిస్తాన్ ఉన్నది. ఈ రెండు వీళ్ళ ఇంటెన్షన్ ఏముండే అంటే, భారతదేశాన్ని మీరు మొత్తం మేము గజ్వే హిందీ చేస్తామంటే చేయనియరా, ఆఫ్టర్ ఆల్ హిందువులు మీకు ఇంతనా, సో మేము ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముస్లింలం మేము వెళ్ళిపోతున్నాం, కానీ ఇక్కడనే ఉండిపోయిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయడానికి మేము పనిచేస్తాము అని వాళ్ళు అప్పుడు అనుకున్నారు. అది రికార్డెడ్గా జిన్నా మాట్లాడిన మాటలు, వాళ్ళు క్లియర్గా అన్నారు, మేము కేక్ మొత్తం మాకు ఇవ్వమని అడిగితే మీరు కేక్ని ముక్కలు చేసి మాకు ఇస్తారా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము శబదానం పడుతున్నాము, అదే పని మీద ఉంటాము, భారతదేశం ఎట్లా హిందూ దేశం, అసలు మనం భారతదేశం అంటాం, వాళ్ళు హిందుస్థాన్ అంటారు, హిందుస్థాన్ ఎట్లా హిందుస్థాన్ ఉంటుంది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఇస్లామిక్ నేషన్ కావాలి కానీ అని వాళ్ళు అప్పుడు అన్నారు. అందుకే చూడండి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ పార్టీషన్ అయినప్పుడు 17 to 24% ఉన్న హిందూస్ ఇప్పుడు 2%, 3%, 7%, 8% పడిపోయారు. ఎట్లా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ నయాన భయాన మతం మార్చడం, లేదా ఒకవేళ వాళ్ళు మంచిగా డబ్బులున్న హిందువులు అనుకోండి, వాళ్ళ ఇళ్ళల్లో పని చేయకుండా ఉండడం, వాళ్ళ వ్యాపారాలలో పనిచేసేటోళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మనస్తాపానికి గురవుతారు. సరే మతం మారితే వాళ్ళందరూ మనకు కోఆపరేట్ చేస్తారు కదా, లైవ్లీహుడ్ ఉంటుంది కదా అని చెప్పి అట్లా మతం మారిన వాళ్ళు ఎంతో మంది హిందువులు మనం పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో చూడగలం. ఓకే, సో అంటే వాళ్ళకి భయపడి మతం మారారంటారా? రెండు ఇప్పుడు మీకు కోఆపరేట్ చేయడానికి మీరు సొసైటీలో ఉన్నప్పుడు నలుగురితో మీకు కోఆపరేషన్ అవసరం ఉంటుంది, మీరు ఇండివిజువల్గా ఉండలేరు కదా. మీకు వ్యాపారం ఉన్నది, మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ముస్లింలు అనుకోండి, వాళ్ళందరూ మీ మీద స్ట్రైక్ లాగా చేస్తున్నారు అనుకోండి, మతం మారితే నీకు కోఆపరేట్ చేస్తాం, లేకపోతే చెయ్యము. అది గొంతు మీద కత్తి పెట్టి కాదు, ఇది ఒక ఎమోషనల్ అత్యాచారం. అట్లా కూడా మతం మారిన వాళ్ళు ఇక డైరెక్ట్ గొంతు మీద పెట్టేసి మతం మారిన వాళ్ళు మన తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. ఈ ఓవైసీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగురుతున్నారు, వాళ్ళ తాత ముత్తాతలంతా ఎవరండి? మీరు భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న ముస్లింలందరూ చూడండి, మొత్తం అందరూ ముల్లాలను తీసుకొచ్చి పెట్టండి, మీ డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ 70 to 80% మ్యాచ్ అవుతుంది. మరి అదే ఆఫ్ఘన్ నుంచో, అక్కడ ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, మంగోలియా నుంచి వచ్చిన ముస్లింల వీళ్ళ డిఎన్ఏ చూడండి 20-15% కూడా మ్యాచ్ కాదు. అంటే ఎవరన్నట్టు మీకు ఇదంతా ఎందుకండి? మా పెద్ద మామయ్య పేరు మొహమ్మద్ రెడ్డి, నేను అడిగిన అనమాట మా మామయ్యని, అదేంది మీ అన్న పేరు మొహమ్మద్ అని ఎందుకుంది అంటే, రజాకర్ల టైంలోనంట ఆ ఏరియాలో ఉన్న రజాకర్ ఎవరైతే ఆ జమీందారు ఉన్నాడో
వాడు దౌర్జన్యాలు చేసేటోడంట. అయితే కొడుకు పుట్టిండు, కొడుకుకి నీ పేరు పెట్టుకుంటా, ఊరంతా నేను భోజనం పెడతా, యాట కోసి భోజనం పెట్టుకుంటా, మా కొడుకు అప్పుడే మాకు బరకత్ ఉంటుంది మగపిల్లానికి అని అడిగి నీ పేరు పెట్టుకుంటా అని అన్నాడు. వాని పేరు మొహమ్మద్ ఇలియాజ్ అట. అయితే నేను అడిగిన, మరి ఇలియాజ్ అని పెట్టకుండా మొహమ్మద్ రెడ్డి అని పెట్టిండ్రేంది మామయ్య అంటే, వాళ్ళ నాన్న పేరట మోహన్ రెడ్డి అంట. సో మొహమ్మద్ మోహన్ కలుస్తుంది అని చెప్పేసి మా నాన్న పేరు పెట్టుకున్న తృప్తి అని ఉంటదని మోహన్ రెడ్డి అని పెట్టుకోవాలని కోరికతోని ఊరంతకు దావత్ ఇయ్యాలన్న అంత సంకల్పం రెండు కలిపి ఆ అబ్బాయికి మొహమ్మద్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. ఆ రోజు మా పెద్ద మామయ్యకు దావత్ ఇచ్చిన రోజు అంటే ఊరందరికీ ఆట కోసి భోజనం పెట్టిండు అది అందరికి. అందుకే ఊరందరికి ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు ఉన్న టైంలో, రజాకర్లు ఉన్న టైంలో కనీసం ఇంట్లల్లో భోజనాలు తినేయడానికి కూడా అలో చేసేవాళ్ళు కాదంట. ఇంట్లోకి వచ్చేసి ఏది ఉంటే ఎత్తుకపోయేటోళ్ళు అంట వాళ్ళు. అంత దౌర్జన్యాలు రజాకర్ సినిమాలో చూపించినట్టుగా అంత భయంకరంగా ఉండేదండి. బైరాన్పల్లిలో జరిగింది కదండి. మీరు జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ రికార్డ్ లో ఉంది కాబట్టి అయినట్టు, బైరాన్పల్లిలో అది పేపర్లో లేదు కాబట్టి కాలేదు అని కాదు, అది కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ మనము పెట్టలేదు. ఇక్కడ తెలంగాణలో ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఇక్కడికి అధికారంలోకి వస్తాయో మన మీద జరిగిన దౌర్జన్యాలన్నింటినీ మనం బయట పెట్టగలం. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మేడం, దాదాపుగా 9,40,000 ఎకరాల భూమి. సో దాంట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఈ బడా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో, లైక్ దట్ ఎవరు ఓవైసీ లాంటి అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, పేద ప్రజలు ఎవరైతే ఇప్పుడు ముస్లింలు మైనార్టీలో కూడా చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ దక్కకుండా వీళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఆ ధనాన్ని అంతా కూడా వృధా చేస్తున్నారు. వాళ్ళ యొక్క విలాసాలకి, విందులకు వాళ్ళ పెరగడం కోసమే ఉపయోగిస్తున్నారు అనేది చాలామంది ఎలిగేషన్ చేస్తున్నారు. సో ఇందులో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా మీకు సపోర్ట్ కూడా వస్తూ ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిలో కూడా ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ చూడాలండి. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ హిందువులను చూసి, హిందువులు ఎట్లయితే సాఫ్ట్గా వాళ్ళ పిల్లలు, వాళ్ళ జాబ్ చూసుకొని వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఇట్లా మనం కూడా మన బతుకు మనం బతకాలి అంటే ప్రశాంతంగా ఉండాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మనం కూడా బాగుండాలి అని అనుకొని ఎవ్వరు హిందుస్థాన్లో ఉన్న ముస్లింలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తలేరు, ఈ ముస్లిం రాజకీయ నాయకులకు. మీరు ఇందాక చెప్పిన ఓవైసీలు కానీ వాళ్ళకి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద దౌర్జన్యం అనమాట. ఎట్లా వాళ్ళ ల్యాండ్ని గ్రాబ్ చేసుకోవడం, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ల్యాండ్ని బలవంతంగా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని అనేసి వక్ఫ్ వేసుకుంటున్నారు. ఇక అక్కడ పోయినాక అది వీళ్ళు ముస్లింలైనా అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలా, ముస్లిం ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు దాన్ని, ముస్లిం కోర్ట్ అని అనొచ్చు. ముద్దు పేరు దానికి ఏంటిదంటే ముస్లిం కోర్టు. దానిలో ఉండేది ఎవరు, ఇద్దరు ముస్లిం పంతులు అన్నట్టు, మన గుళ్ళో ఉన్నట్టుగా ముస్లిం ఇస్లామిక్ పంతులు, ముటావలీస్ అంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు, ఇద్దరు ముస్లిం ఎంపీలు ఉంటారు, ఇద్దరు ముస్లిం ఐఏఎస్లు ఉంటారు, ఇద్దరు ముస్లిం బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ ఉంటారు. వీళ్ళందరి ముందటికి వెళ్ళేసి వాళ్ళల్లో కూడా ముస్లింలే వాళ్ళు చెప్పుకోవాలి. అప్పుడు బాగా పవర్ ఉన్నోడిది నడుస్తుంది, తక్కువ పవర్ ఉన్నోడిది నడుస్తుందా? ఏదో వ్యక్తిగత ద్వేషాలతోని వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు, ముస్లిం పేదల మీద కూడా. ఒకటి. రెండు, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఈ హిందూ ముస్లిం గొడవలకు ఇష్టపడతలేరు. ఎందుకంటే హిందువులు ఎక్కడైనా కూడా ప్రేమగా ఉంటున్నారు, శాంతితో ఉంటారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అరటిపళ్ళు అమ్ముకునేటోడు ముస్లిం ఉన్నాడు అనుకోండి, పక్కన గ్రేప్స్ అమ్ముకునేటోడు ఒక హిందూ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు కోఆపరేట్ చేస్తారు. సో దినమంతా కూడా నువ్వు వాటితో కోఆపరేషన్లో ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నీకు శత్రుబోధ హిందువుల మీద నేర్పిస్తున్నాను అనుకోండి ఇట్లాంటి ముస్లిం రాజకీయ నాయకులు, అప్పుడు వాళ్ళకు కాన్షియస్లో తెలుస్తుంది కదా, అరే హిందువులు అట్లా కాదు, నా పక్కనున్నాడు నన్ను మంచిగా చూసుకుంటున్నాడు అని తెలుస్తుంది కదా. అప్పుడు ముస్లిం యువకులు ఆ ముస్లిం రాజకీయ నాయకుల దగ్గరికి పోతలేరు, వాళ్ళు చెప్పిన మాట వింటలేరు, వాళ్ళు రెచ్చగొట్టినట్టు రెచ్చిపోతలేరు, రాళ్ళు ఏమంటే వేస్తలేరు. అయితే వీళ్ళకి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఈ హిందూ భారతదేశంలో ఉన్న ముస్లింలు వీళ్ళకి పనికి వస్తలేరు కాబట్టి రోహింగ్యా నుంచి ఎవరైతే ఇన్ఫిల్టర్ అవుతున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చుకొని వాళ్ళకి వక్ఫ్ ల్యాండ్లల్లో వాళ్ళకు గుడిసెలు అవన్నీ వేసుకునే అవకాశం ఇచ్చి వాళ్ళకు ఒక ఆవాస కేంద్రాన్ని చేయడం వల్ల, వాళ్ళకి ఆధార్లు ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారు, వీళ్ళకు ఓటు బ్యాంక్ కింద పనికి వస్తున్నారు. ఒక విషయం. రెండో విషయం, వాళ్ళకి ఎట్లాగో ఒక దగ్గర మీకు గుడిసె వచ్చేసింది, ఆధార్ కార్డు వచ్చింది,
వీళ్ళు ఇక సిటీలోకి వచ్చేసి పనులలోకి వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుంది, హిందువులకి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, వీళ్ళకి రావాల్సిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కొట్టేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఏమైతుంది, ముస్లిం లీడర్లకు ఈ రోహింగ్యా ముస్లింల వల్ల డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ ముస్లిం అయినా బంగ్లాదేశ్ ముస్లిం అయినా హిందూ అయినా సేమ్ ఒకటేలా ఉంటాయి. ఎందుకంటే మనందరిది ఇందాక చెప్పినట్టు డిఎన్ఏ జెనెటికల్గా చాలా మ్యాచ్ అవుతుంది. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, డిఫరెన్స్ మనకు తెలుస్తలేదు. వాడు బయటకు వచ్చేసి అదే ఆధార్తోని ముస్లిం పొలిటీషియన్స్ ఇచ్చిన ఆధార్తోని వాళ్ళు బయట చలామణి అవుతున్నారు. దీనివల్ల దేశానికి కూడా పెద్ద డేంజర్, ఎందుకంటే సెక్యూరిటీకి ప్రాబ్లం కదా. అవును, ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే రోహింగ్యాలను కూడా ఈ విధంగా మార్చి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి మనలో కలిపేస్తే ఇప్పుడు మనకి డేంజర్ కాకపోతే వాళ్ళు ఎలా ఈ విధంగా మరి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 100% వీళ్ళు ఎక్కడన్నా రాళ్ళు వేయండి, పోయి బస్సులు గాలబెట్టండి, తగలబెట్టండి, ఎక్కడన్నా లేడీస్ కాలేజ్ దగ్గర వాళ్ళని ఇట్లా చేయండి అంటే వీళ్ళు పోతారు, బరాబర్ పోతారు. ఎందుకంటే వాడికి అక్కడ మీరు అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి సపోర్ట్ చేశారు కాబట్టి వక్ఫ్ ల్యాండ్, అది ఆ వక్ఫ్ ల్యాండ్ లీగల్ ల్యాండ్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి పోయి ఎట్లా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తుంది, చేయలేదు కదా. ఎందుకంటే లీగలైజ్డ్ ల్యాండ్ లో ముస్లిం వాళ్ళు ఉన్నారు, మేమే ఇచ్చినాం వాళ్ళకి ఆధార్లు అని వాళ్ళు చెప్తారు. ఆ ఏరియా మజ్లిస్ ఎందుకు మీరు మనం చూడండి, ఆ మోజం మార్కెట్ ఎమ్మెల్యే అప్పుడు ఏమన్నాడు, మన ఏరియాలకు వచ్చి మనం ట్రిపుల్స్ రైడ్ చేసినా కూడా అడిగే దమ్ము ట్రాఫిక్ వాళ్ళకు ఉండదు, మన ఏరియాలోకి వచ్చి కరెంటు బిల్లు కలెక్ట్ చేసేంత దమ్ము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఉండదు. అంటే ఇది ఏంటంటే ఏం చేస్తున్నారు, విద్వేషాన్ని సృష్టించడం, మళ్ళీ వచ్చేసి సిస్టమ్కి అగెయిన్స్ట్గా బిహేవ్ చేసే మానసిక స్థితిని ఆ ముస్లిం యువకులలో పెంచడం, ఇవన్నీ భారతదేశంలో ఉన్న ముస్లింలు చేస్తలేరు కాబట్టి రోహింగ్యా నుంచి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒకడు రోహింగ్యా నుంచి వచ్చిండు, వాడికి వక్ఫ్ బోర్డు ల్యాండ్లో గుడి చేసుకునే అవకాశం ఇచ్చిండు ఒక ముస్లిం ఎమ్మెల్యే. అదే ఏరియాలో వాడికి ఒక ఆధార్ కార్డు కూడా ఇప్పించిండు. ఆధార్ కార్డు వచ్చింది వానికి, వక్ఫ్ ల్యాండ్లో వాడికి ఒక గుడిసి ఉన్నది. వాడు బయటకు వచ్చేసి ఎన్నో తిరుగుకుంటూ ఒక కాలేజ్లో ఒక హిందూ అమ్మాయిని పటాయించిండు, పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. ఈ హిందూ అమ్మాయి, ఒక అబ్బాయి, వీళ్ళకి ఒక 10 కోట్ల ఆస్తి ఉందని అనుకోండి. 5 కోట్ల ఆస్తి వచ్చింది అన్నట్టే కదా వానికి, ఇప్పుడు మొత్తం మన ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయినట్టే కదా. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, హిందువులు ఏం చేయాలా, అలర్ట్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి. నన్ను అడిగితే యాజ్ ఏ బీజేపీ లీడర్ అనే కాదు, మీరు ఎక్కడైనా మీరున్న స్థానంలో కుక్కని నిలబెట్టినా కూడా కాలభైరవుడు అనుకొని భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే తప్ప మీ పిల్లలకు, మీకు, మీ ఆస్తులకు పుట్టగతులు ఉండవు. సో కానీ మరి దీన్ని మీరు కూడా అంటే బీజేపీ వాళ్ళు కూడా మతోన్మాదం పెంచుతున్నారు, ఒక మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే మన సెక్యులర్ దేశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని నమ్ముకుంటే బీజేపీ మాత్రం హిందూయిజాన్ని నమ్ముకుంది, అందుకని ఇలాంటి ఇష్యూస్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాం. దీనికి ఏం సమాధానం చెప్తారు మేడం? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరండి, ఒకప్పుడు హిందువులు. ఇస్లామిక్ దౌర్జన్యాల వల్ల మతం మారిన మాజీ హిందువులు వాళ్ళు, అంతే కదా, అవునా కదా, చెప్పండి మీరు చెప్పండి. ఎందుకంటే నాకు దాని మీద అంత అవగాహన లేదు. అవగాహన ఉండాల్సిన విషయమేనండి, ఎందుకంటే అవగాహన లేకపోవడం అనేది నాలెడ్జ్ లేకపోవడం అన్నట్టే. భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఒకప్పుడు హిందువే, వాళ్ళ తాత ముత్తాతలు హిందువులే, వాళ్ళందరూ ఒప్పుకుంటారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ వాళ్ళని ఒప్పుకోనియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఇప్పుడు మీరన్నదానికి మేడం, మీరన్నదానికి ఇప్పుడు ఏదైతే ఓవైసీ అడిగితే ఒప్పుకుంటాడా మేడం హిందువునని? ఎందుకో ఇప్పుడు హిందూనని ఒప్పుకోవడం కాదు, వాళ్ళ వెనకకి వెళ్ళేసి ఒక 7-8 తరాలు వెనకకు పోయి అడగండి, పేరేముంటుందో, హిందూ పేరు ఉండకపోతే చూడండి. ఎందుకు ఓవైసీ ఒప్పుకున్నారు కదా, ఒక చరిత్ర మొత్తం తీస్తే ఒప్పుకుంటారు, అంతే, బరాబర్ ఒప్పుకోవాలి. మరి అలాంటప్పుడు ఆయన నాకు 1 గంట టైం ఇస్తే హిందువులందరినీ 1 నిమిషంలో, అదే 1 గంట టైంలో మొత్తం అంతా 15 నిమిషాలు అని ఏ రకంగా అంటాడు మేడం అతను? అదే ద్వేషం అండి, అది బ్రెయిన్ వాషింగ్. దట్ ఈస్ అ బ్రెయిన్ వాషింగ్ టు మేక్ భారత్ ఇంటూ ఇస్లామిక్ నేషన్. హిందుస్థాన్ని గజ్వే హిందూ చేయాలనే ఇంటెన్షన్ కోసం వచ్చిన బ్రెయిన్ వాషింగ్ మెథడ్ అది, అంతకు మించి ఇంకేం లేదు. పూర్వీకులందరూ, వాళ్ళ పూర్వీకులంతా కూడా మీకు బ్రెయిన్ వాష్ ఎట్లా చేస్తే మీరు దాని అకార్డింగ్గా బిహేవ్ చేస్తారండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేను దీన్నే మీకు ఒక చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏ మైండ్ సెట్తో మనం పెంచితే పెద్ద అయినాక వాళ్ళు అట్లనే తయారవుతారు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఓవైసీని కూడా అదే మైండ్ సెట్తో పెంచారంటారు. భారతదేశంలో ఉన్న ముస్లింలందరి విషయం ఏంటిదో నేను మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక రేప్ జరిగింది అనుకోండి, అయితే ఎవరైతే రేపిస్ట్ ఉన్నాడో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే న్యాయమా? అది న్యాయమా? అట్లనే ఏం చేయాలా, ఒక మనసున్న వ్యక్తి ఎవరో ఒకరు ఈ అమ్మాయి తప్పు లేకున్నా కూడా ఈమె మీద జరిగింది కాబట్టి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ముందుకు వస్తే అది న్యాయమే. ఇప్పుడు రేప్ చేసిన వాడిని ఏం చేయాలి, వాడు నెక్స్ట్ టైం ఇంకెవరిని రేప్ చేయడానికి పనికి రాకుండా చేయాలి.
ఇది కదా జరగాల్సింది. మరి భారతదేశంలో ఉన్న హిందువుల మీద ఇస్లామిక్ దురాక్రాంతాలు దౌర్జన్యం చేసి వాళ్ళని మతం మార్చినప్పుడు వాళ్ళని మీరు ఇస్లాంతోనే ఉండిపోవాలి అని చెప్పేసి అనడము ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్కి మ్యాచ్ అవుతుందా కదా? వాళ్ళకి ఏం చేయాలి అసలు? పునరావాసం అంటే ఘర్వాప్సి కావడానికి, అంటే వాళ్ళ పూర్వీకులు హిందువులని వాళ్ళలో వాళ్ళు తెలుసుకున్న వాళ్ళకి వాపస్ వచ్చే ఒక మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ఉన్నది. ఎవరి మీద ఉంటుంది ఆ బాధ్యత? హిందువుల మీద. ఎవరైతే అట్లాంటి దౌర్జన్యాలు ఉన్నా కూడా మతం మారని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మన పూర్వీకులు ఎవరైతే ఇట్లాంటి దౌర్జన్యాలు ఉన్నా కూడా మతం మారలేదు వాళ్ళు, అట్లాంటి పూర్వీకులు ఉన్న మనము వాళ్ళకు మార్గం చూపించాలి కదా. ఇప్పుడు మనకు ఆ ప్రతినిధిగా పాలిటిక్స్ లో ఎవరు ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీకి వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మోదీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారి, వీళ్ళందరికీ ఇలాంటి వ్యక్తులను నిర్మించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ సిద్ధాంతం కోసం నిలబడ్డది. ఏం చేస్తున్నాం మనము? ఎవరైతే బలవంతంగా మతం మార్చబడినరో, మీకు ఇష్టమై మీరు ఇస్లాంలోకి వెళ్ళిపోతే మీ పర్సనల్, ఓకే, నో డౌట్, మీ చాయిస్ అది. కానీ బలవంతంగా మతం మార్చబడిన వాళ్ళకు ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా తిరిగి రావడానికి. తిరిగి రావడానికి ఒక ఆప్షన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందంటే వాళ్ళని అపీజ్ చేసుకుంటూ, అంటే మీకు ఎక్కడైతే అపీజ్మెంట్ ఇచ్చిండ్రో అక్కడ మీరు ఉంటారా, లేకపోతే అపీజ్మెంట్ ఇయ్యని దగ్గర ఉంటారా? ఇన్ ద సేమ్ వే మీరు కాన్స్టిట్యూషన్లో చూస్తే ఫండమెంటల్ రైట్స్లో ఏముంటుందంటే మైనారిటీగా ఉన్న వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరైతే హిందూస్గా ఉన్నారో వాళ్ళకి తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఫండమెంటల్ రైట్స్ని కరెక్ట్గా గమనించండి. చూస్తే మీరు ఆర్టికల్ 27లో మీరు మతం మారితే మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు, కానీ మీరు హిందూగానే ఉంటే మీకు బెనిఫిట్స్ ఉండవు. అట్లా చెప్పినప్పుడు ఎవరైనా మతం మారడానికి ఇష్టపడతారా, లేకపోతే ఒప్పుకుంటారా? అంటే సిస్టమ్ ఇట్ సెల్ఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ సిస్టమ్ అంటే ఏంటిది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్నే మనం కాంగ్రెస్ ప్రభుత్వం అనాలి. నెక్స్ట్ 2004 నుంచి 2014 వరకు వీళ్ళు వాళ్ళకున్న కాంగ్రెస్ అనే పేరుని మార్చుకొని కొత్త పేరు పెట్టుకున్నారు. దాన్ని స్కామ్గ్రెస్ అనాలన్నమాట. ఇటలీ మాత ఎప్పుడైతే ఈ దేశంలో అడుగుపెట్టిందో, ఆమె పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ని తోలుబొమ్మ లెక్క ఆడించడం మొదలుపెట్టిందో, అప్పటి నుంచి ఆ 10 సంవత్సరాలు ఏ టు జెడ్ ఏ స్కామ్ అన్న తీసుకోండి, కాదేది స్కామ్కి అనర్హం అన్నట్టు ఆ ఇటలీ మాత ఉన్న 10 సంవత్సరాలలో ప్రతి ఫీల్డ్లో స్కామ్ జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ని ఒక ఎకనామికల్లీ ఇంత ఇంటలెక్ట్ ఉన్న ఒక మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ఒక పపెట్ లాగా తయారు చేసి ఆయనను మొత్తం బద్నాం చేసి ముందట పెట్టి, ఇది కాంగ్రెస్ దుర్మార్గపు దౌర్జన్యపు చరిత్ర. మీరు ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాండి. ఎప్పుడైనా ఆర్మీలో ఒక రాలో కానీ ఒక ఏజెంట్ స్థాయిలో ఉన్న ఒక పెద్ద ఆఫీసరు ఎవరైనా ఒక ఫారెనర్ లేడీని పెళ్లి చేసుకుంటే అప్పటి నుంచి ఆయనను సీక్రెట్ ఆపరేషన్స్లలో పక్కన పెడతారు. ఎందుకు? ఎందుకంటే నీ వైఫ్, నీ భార్య, నీతో నిరంతరంగా ఉండే ఒక వ్యక్తి, 24 గంటలు ఉండే వ్యక్తి, వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నిన్ను ఇంకా అప్పుడు దేశ ఇంటర్నల్ వాటికి నిన్ను దూరంగా ఉంచుతారు. మరి ఇటలీ మాతను తీసుకొచ్చి రాజీవ్ గాంధీ భార్యగా చేసిన తర్వాత ఈ దేశం 10 సంవత్సరాలు ఆమె చేతిలో ఎట్లా పెట్టినాం మనం? ప్రతి హిందూ ఆలోచించుకోవాలి, అవునా కదా? అప్పుడు మన దేశం పోయింది కదా, ఏమంటారు అంటే అంటే మీరు అనేది ఏంటంటే అప్పుడు ఆమె ఇక్కడ మనకి కోడలుగా రావడం వల్ల సో మన దేశానికి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్స్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి అంటారు మీ ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుని తయారు చేసిన చాణక్యుడు, చంద్రగుప్తుడు వెళ్ళి అడుగుతాడు అనమాట, నేను గ్రీక్ రాకుమారి హెలెన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అడిగితే, అప్పుడు చాణక్యుడు చెప్తాడు, నువ్వు నీ వ్యక్తిగతంగా నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఓకే, కానీ నువ్వు ఒక రాజు, అంటే మౌర్య సామ్రాజ్యానికి ఆయన రాజు, కాబట్టి రాజుగా నీకు ఒక బాధ్యత ఉంటుంది అని చెప్పి వాళ్ళ మేనమామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఆమెతోని బింబిసారుడు అనే ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ పిల్లగాడు మన మౌర్య సామ్రాజ్యానికి వారసుడిగా ప్రకటించిన తర్వాత అప్పుడు నువ్వు హెలెన్ని పెళ్లి చేసుకో అని అప్పుడు పర్మిషన్ ఇస్తావు. అంటే నువ్వు నీకు ఒక బాధ్యత, వ్యక్తిగతంగా మీరు ఒకటి ఉంటారు కానీ సమాజంలో మీకు ఒక బాధ్యత ఉంటుంది. అట్లే రాజీవ్ గాంధీ కూడా వ్యక్తిగతంగా ఆయనకు యాంటోనియం ఇష్టం ఉండి ఉండొచ్చు, కానీ ఆయన ఈ దేశం ప్రధానమంత్రి కొడుకు అయినప్పుడు, ఆయన ఒక వారసుడు అయినప్పుడు, నువ్వు ఒక వేరే దేశ స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన అసలు నెక్స్ట్ ఆ వారసత్వానికి పనికిరాడు. కానీ అయినా కూడా ఇటలీ మాత వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పోయిండు, దాని మీద కూడా ఆమె మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి, ఆయన డెత్లో కూడా ఎన్నో కాన్స్పిరసీస్ ఉన్నాయి.
అవన్నీ మనకు నాన్ సెన్స్, అవన్నీ మనకు అనవసరం. బట్ దెన్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె చేతిలో దేశం పెట్టినామంటే మన దేశంలో ఇంకెవ్వరు లేనే అంటే లేదు. మన అసమర్థత అంటారు అది. అంతే కదా. ఉమ్. ఇప్పుడు మీకు కేపబిలిటీ మరి అప్పుడు బీజేపీ ఉంది కదా మేడం, మరి ఎందుకు దాన్ని అంతగా ధీటుగా ఎందుకు దాన్ని చేయలేకపోయింది అంటారు, ఎదిరించలేకపోయింది అంటారు? అప్పుడు బీజేపీ ఎదిరించింది కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్లోకి తీసుకెళ్ళింది కాబట్టి ఇన్ఫర్మేషన్ 2014లో భారతీయ జనతా ఇన్ని రోజు స్ట్రగుల్ చేస్తే ఇప్పటి వరకు మనం చేయగలిగాం. అవును, అందుకే మొన్న కనీసం 100 సీట్లు కూడా రాలేదు వాళ్ళకు. 99కే చల్లబడ్డారు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మేడం, నిజంగానే మరి ఇప్పుడు ఈ ల్యాండ్స్ ఇదంటే వక్ఫ్ బోర్డు భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయి మేడం అసలు? ఎందుకంటే చాలామందికి కొంతమందికి దీని గురించి వక్ఫ్ బోర్డు భూములు అంటే ఏంటి, అసలు అది వక్ అంటేనే దానం అని అంటున్నారు. మరి అది ఎవరి ఆధీనంలో ఉంటే దాని ట్రస్టీ ఎవరు, అవి ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తారు అనేది చాలామంది కొంచెం అపోహలు ఉన్నాయి. దాని మీద ఎవరికి అంత అవగాహన లేదు. ఒకసారి మీరు క్లారిటీ, ఎందుకంటే మీరు బీయింగ్ అడ్వకేట్ కూడా కాబట్టి దానికి సంబంధించి క్లియర్గా చెప్పండి మేడం. మీరు దీనిలో మతోన్మాద యాంగిల్ని చూడకుండా ఉంటే నేను మీకు ఫ్రమ్ ఎ హయ్యర్ ప్లేన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. అంటే రాజకీయము, మతము రెండు అనేది ఒక నాణానికి 2 సైడ్లు ఉండాల్సినవి. ఎవరైనా ఒకరు ఇది రాంగ్ స్టేట్మెంట్ అని అన్నారు అనుకో, మనకి 2 అర్థం కాలేదన్న. ఓకే ఓకే సరే, ఇప్పుడు మీ దాంతో క్లారిటీ రావాలి, లేదా మనకు అర్థం కాకపోతే నిజంగా మనకి అవగాహన లేదు, 2 విషయాలలో అవగాహన లేదు. సో ఆన్ దట్ నోట్, ఇస్లాం ఈ దేశంలోకి మొత్తం మన దేశాన్ని ఇస్లామైజ్ చేయడానికి వచ్చింది. అది అందరికీ తెలుసు. ఈ విషయంలో కాంట్రవర్సీ లేదు కదా, డౌట్ కూడా లేదు కదా, కన్ఫ్యూజన్ కూడా లేదు కదా. ఆన్ దట్ నోట్ ఇప్పటికే మా స్ట్రగుల్ మనం ఫేస్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆన్ దట్ నోట్ దీన్ని వక్ఫ్ని ల్యాండ్ జిహాద్ అంటారు. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒకడు రోహింగ్యా నుంచి వచ్చిండు, ఒకడు వానికి 4 పిల్లలు 40 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. వాళ్ళల్లో ఒకడు, నేను మీకు ఈ స్టోరీ నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినండి. ఒక రాంప్రసాద్ అనే వ్యక్తికి ఒక భార్య 2 పిల్లలు. అట్లానే రాంప్రసాద్కి ఒక తమ్ముడు ఉన్నాడు, శివప్రసాద్, ఆయనకు ఒక భార్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 పిల్లలు. రోహింగ్యా నుంచి ఒక అబ్దుల్లా వచ్చిండు. ఆ అబ్దుల్లాకు 4 పిల్లలు ఉన్నారు, 18 మంది పిల్లలు ఉన్నారు. అయితే రోహింగ్యా నుంచి వచ్చిన అబ్దుల్లాని ఊకే రాంప్రసాద్ తిడుతుంటానట. రాంప్రసాద్ భార్య అడిగిందట, రాంప్రసాద్ నిన్ను ఊకేం సార్ తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అని. అప్పుడు అన్నాడంట అబ్దుల్లా, నాకెందుకు కోపం వస్తుంది మేడం, సార్ నా కోసం నా పిల్లల కోసం ఇంత కష్టపడి పని చేయబట్టే నేను నాకెందుకు కోపం అని. అప్పుడు రాంప్రసాద్ భార్య అన్నదట, మా ఆయన నా కోసం నా పిల్లల కోసం మేము పని చేసుకోబట్టే నీ కోసం నీ పిల్లల కోసం చేస్తున్నాడు అని ఎట్లా అంటున్నావు అబ్దుల్లా అన్నాడు. అప్పుడు అబ్దుల్లా అన్నాడట, మేడం కూర్చో నీకు ముచ్చట చెప్తా అని కూర్చోబెట్టి, ఇప్పుడు నాకు 18 మంది పిల్లలు ఉన్నారు, నాకు అలా 7 కొడుకులు ఉన్నారు. నా కొడుకులలో ఎవరో ఒక కొడుకు నీ కూతురికి లైన్ వేస్తాడు. అయితే వాడు దీన్ని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అరే నా చెల్లెని ఎట్లా లేపుకోపోతారు అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు. నీకున్నది లింగులు ఇటుకు అనుకుంటే ఒక్క కొడుకు, నాకేమో 7 ఉండే. వాళ్ళు కొట్టుకున్నారు, తప్పిపోయి నీ కొడుకు ఏమన్నా అయిందే అనుకో, ఏం కాకపోతే నీ కూతుర్ని తీసుకుపోయినందుకు సగం ఆస్తి, ఏమన్నా అయితే నీ కూతుర్ని తీసుకుపోయినందుకు మొత్తం నీ ఆస్తి మొత్తం నాకే రాబట్టే. ఇక మొత్తం నీ ఆస్తి అంతా నాకే వచ్చేటప్పుడు సార్ నా కోసం పనిచేసినప్పుడు సార్ తిడితే అప్పుడో మాట ఇప్పుడో మాట అంటే నేను ఎందుకు నారాజు కావాలి అన్నాడట. ఏం ప్లాన్ మేడం నిజంగా. ఇది లవ్ జిహాద్. పాపులేషన్ జిహాద్. పాపులేషన్ జిహాద్ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇస్లాం 4 పెళ్లి చేసుకొని 18 మంది పిల్లల్ని అంటే, ఒక హిందూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని అన్న తర్వాత 18 మంది పిల్లలు రేపు 18 ఓట్లు అయితే 2 పిల్లలు 2 ఓట్లు అవుతాయి. 18 మంది ఓవైసీ లాంటి ఎంఐఎం ఓటేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే వాళ్ళ కంట్రోల్లో ఉన్నదో, అప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళ కంట్రోల్లోకి పోయిన తర్వాత చీడపురుగు కదా ఒక దగ్గర వచ్చిన తర్వాత మొత్తం అంతా చేసినట్టు కోక్లా చేసినట్టు చేయగలరు వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు నిజంగానే అది మీరు ఇందాక అన్నారని కాదు, కానీ ఎప్పటి నుంచో కరెంటు బిల్లులు వసూలు చేసుకునే దమ్ము ధైర్యం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవటమే. అసలు దాన్ని ఏ విధంగా, ఎందుకంటే సబ్స్టేషన్స్ ఇక్కడ మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, అటు కరెంట్ ఎందుకు ఆపలేకపోతున్నారంటే దానికి సంబంధించినట్టు ఎవరు సమాధానం చెప్పరు. అదే మన హిందువులు ఎవరైనా ఒక నెల బిల్లు లేటుగా కడితే ఇమీడియట్లీ వచ్చి కట్ చేసి వెళ్ళిపోతారు. మరి దీన్ని ఎలా మేడం, దీన్ని ఎలా చేయొచ్చు? ఇదే చూడండి, నేను మొన్న హోలీ అప్పుడు బేగం బజార్లో అక్కడ హిందీ బజార్లో షాపింగ్కి వెళ్ళినండి, హోలీగా ఉందామని. మొత్తం అక్కడ లైన్లో పండుగ పూట అందరు వచ్చి పండుగకు షాపింగ్ చేస్తారు కదా, అందరు అక్కడ 2 వీలర్లు పెట్టుకుంటే వాళ్ళందరి ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసులు ఆ ఏరియాలో మొత్తం తిరుగుతున్నారు. ఇదే ట్రాఫిక్ పోలీసు వాళ్ళని నేను వెళ్ళి అడిగిన, మరి మీరు ఇక్కడ వచ్చి చేస్తున్నారు కదండి, మరి ఓల్డ్ సిటీ పోయేసి రంజాన్ మొన్నటిదాకా రంజాన్లో లేని కదా, అక్కడ కరెక్ట్ చేయొచ్చు కదా, అలా పోవచ్చు కదా మీరు అంటే, అక్కడికి పోవడానికి లేదు మేడం, ఈ ఏరియాలలోనే వెళ్ళాలి, ఇక్కడనే మా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ని కవర్ చేయాలి అంటే హిందువుల మీదనే చేస్తారన్న. మన హిందువులు మనకే సపోర్ట్ చేయరు.
సో మనకే సపోర్ట్ అంటే సిస్టమ్ మీరు ఎవరి చేతిలో పెట్టిండ్రు? అవును. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా దాని పేరే కాంగ్రెస్. ఇక మీరు బీఆర్ఎస్ చేతిలో ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ఏమనేటోడు? నిజాం ఈజ్ మై కింగ్. అంటే ప్రజల మీద దౌర్జన్యాలు చేసి ప్రజల మీద రక్తం వసూలు చేసిన నిజాం ఈజ్ యువర్ కింగ్. మరి నిజాం యువర్ కింగ్ అయినప్పుడు ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఎందుకు నిజాం రజాకర్లను ఎల్లగొట్టిండ్రు? ఆపరేషన్ ఎందుకు జరిగింది? ఆపరేషన్ పోలో జరిగింది మన రాష్ట్రంలో. ఎందుకు జరిగింది అంటే వాటన్నిటిని వైట్ వాషింగ్ ఆఫ్ ఎ క్రైమ్ అంటారు అన్నాడు దాన్ని. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, రేపిస్ట్ రేప్ చేసిన తర్వాత వాడికి ప్రేమ ఉంది, ఒప్పుకోవట్లేదు కాబట్టి వాడి ప్రేమను అట్లా చూపించిండు, పెళ్లి చేసేద్దామా అయిపోతుంది అని అంటే అదేం న్యాయమో? ఈ నిజాం ఈజ్ మై కింగ్, నిజాం రోడ్లు వేసిండు, నిజాం హాస్పిటల్ కట్టించిండు అనేది కూడా అంతే. ప్రజల మీద దౌర్జన్యాలు చేసి ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసిండట్టు ఆ ఊర్లలో బైరాన్పల్లిలో నించోబెట్టి కాల్చిండు. రజాకర్లు నగ్నంగా మహిళల్ని, హిందూ ఆడవాళ్ళను, తెలంగాణ ఆడబిడ్డలను బతుకమ్మ ఆడిచ్చిండు. ఇదన్నిటిని నువ్వు పక్కన పెట్టేసి నిజాం ఈజ్ మై కింగ్ అన్నావంటే నువ్వు క్రైమ్ని వైట్ వాష్ చేస్తున్నట్టే కదా. ఇందాక చెప్పినట్టు అదే వక్ఫ్ బోర్డ్ అంటే ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ అయిపోయింది, పాపులేషన్ జిహాద్ అయిపోయింది, ఇది ల్యాండ్ జిహాద్. మీరు వక్ఫ్ ల్యాండ్ ఎక్కడైనా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్లో మీరు రోహింగ్యా ముస్లింలను వాళ్ళు అక్కడ ప్లాంట్ చేసి వాళ్ళకు ఒక ఆధార్ కార్డులకు సృష్టించి ఇచ్చేస్తే అయిపోయి వాళ్ళకు ఓటు బ్యాంక్ వచ్చింది. మన ఓటు బ్యాంక్ కన్ఫ్యూజ్ అయిపోతాం. మన ఓటు బ్యాంక్ ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అని మీరు అడగొచ్చు. కుల, ప్రాంత, భాష, వర్గ, వర్ణ ఆధారంగా మన ఓటు బ్యాంక్ని కట్ చేయొచ్చు. ఇప్పుడు హిందీ భాష మనది కాదు అని చెప్పేసి హిందీ భాషను అక్కడ పెట్టేసి దాన్ని మన మీద దౌర్జన్యంగా రుద్దుతున్నారు అని చెప్తాను. మరి నీకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ అయితే ఓకేనా? అక్కడ నీకు సిగ్గు లేదా? స్వాభిమానం లేదా? అదాన్నైతే ఒప్పుకుంటావు, మన హిందీ భాషను నువ్వు ఒప్పుకోవు. హిందీ భాష మరి వేరే భాషనా అంటే మన సంస్కృతికి రిలేటెడ్ లాంగ్వేజ్ అది. ఎట్లా నేను చెప్తా వినండి. కాళీ అంటే హిందీలో నలుపు అని అర్థం, గౌరీ అంటే తెలుపు, తెల్లగా ఉంటే గోరా అంటారు, నల్లగా ఉంటే కాళీ. మనం అమ్మవారి స్వరూపాలలో గౌరీ, అమ్మవారిని గౌరీ దేవత అంటామా? గౌరీ అంటే ఏంటిది? అమ్మవారు ఎప్పుడైతే ప్రసన్నంగా ఉంటుందో తెల్లగా ఉన్నప్పుడు అప్పుడు గౌరీ అయింది అనమాట. ఎప్పుడైతే రాక్షసుల సంహారం కోసం వెళ్ళిందో అప్పుడు అమ్మవారు కాళీ అయిపోయింది. హిందీ భాషలో కాళీ, గౌరీ అంటే అది మన సంస్కృతికి రిలేటెడ్ భాషనే కదా. ఈవెన్ లలితా త్రిపుర సుందరి, మన అమ్మవారిని మన ఆదిశక్తిగా కొలిచే లలితా త్రిపుర సుందరిని హోమం చేస్తున్నప్పుడు హోమంలోంచి ఆ అమ్మవారు ప్రకటించింది అనమాట. అంటే ఆ హోమం నుంచి వెళ్ళి పుట్టింది అమ్మవారు. పుట్టినప్పుడు ఆమె ఆ హోమంలో వీళ్ళు వేసిన ద్రవ్యాల నుంచి ఎర్రగా ఒక అందమైన రూపం వచ్చింది. ఆ రూపమే లలితా త్రిపుర సుందరి. ఎరుపును హిందీలో లాల్ అంటారు అనమాట. అమ్మవారు అట్లా ఎర్రగా రాగానే లాలిత అన్నారు. అట్లా లలితా త్రిపుర సుందరి అమ్మవారు వచ్చి. సో మరి సంస్కృతికి ఇంత దగ్గరగా ఉన్న ఆ భాషను మనకు వ్యతిరేకంగా మన బ్రెయిన్ వాష్ చేస్తున్న ఈ డిఎంకే లాంటి పార్టీస్ కానీ, ఈ సెక్యులర్ పార్టీస్ కానీ, ఈ రీజనల్ పార్టీస్ సౌత్కి చాలా దౌర్జన్యం చేస్తున్నారు, సౌత్కి చాలా అన్యాయం చేస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి దానికి మధ్య కొంత ఇష్యూ నడుస్తూ ఉంది ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కూడా. ఎస్. సరే, ముఖ్యంగా చూసుకున్నాం మేడం, మరి ఈ ల్యాండ్స్కి సంబంధించి ఆదాయం ఇప్పుడు పేద ప్రజలకు వెళ్ళట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైనా న్యాయం జరుగుద్దా? మరి దీనికి ఎవరు ఉంటారు? ఎందుకంటే ఇది కేవలం కలెక్టర్ల ఆధీనంలో ఉంటుంది, వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తారని అంటున్నారు. దానికి ఏంటి అసలు? దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? అదే అండి, ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ని మనం చూసినప్పుడు పహానీలు చూస్తాం అనమాట. ఎప్పటి నుంచి ఉంది అవన్నీ చూసుకుంటాం. ఆ పహానీల ఆధారంగా ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్లు అన్నీ కూడా ఇల్లీగల్ అయిపోతాయి. ఎందుకంటే మీరు పహానీ అనేది 5 ఏళ్ళు 10 ఏళ్ళ చూడరు, ఒక 70-80 ఏళ్ళ కింద నుంచి చూసుకుంటారు. అప్పుడు మీకు రియల్గా ఎవరు దాని ఓనరు అనేది తెలుస్తుంది. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ మీకు గిఫ్ట్ ఇచ్చిండ్రా, గిఫ్ట్ ఇచ్చిన దాన్ని వాళ్ళు వాపస్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా వాళ్ళ మీద దౌర్జన్యంగా మీరు అది గిఫ్ట్ ఇచ్చిండ్రా, మీరు దౌర్జన్యంగా తీసుకొని దాని గిఫ్ట్ అని మీరు పేరు మార్చుకున్నారా, ఇవన్నీ కూడా మ్యాటర్స్. కాబట్టి ఒక హిందూ నుంచే కాదు, ఈవెన్ ఒక ముస్లిం నుంచి కూడా ఏదైనా ల్యాండ్ వక్ఫ్ ఇప్పుడు తీసుకొని ఉంటే వాళ్ళ వారసులు ఎవరైనా వచ్చేసి మా దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకున్నారు, మేము ఇవ్వాలనుకోలేదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయాలి వక్ఫ్. ఇది ఎప్పటి నుంచో ఏదో మీరు ఒక 100 సంవత్సరాల కిందకు ఒకర్లేదు, 1995లోనే దీనికి అథారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి వీళ్ళు హార్డ్లీ 2000, 2010, 2005 ప్రాంతం నుంచి స్టార్ట్ చేసి ఉంటారు. సో 2000 నుంచి వెళ్ళి అంటే ఎంత 25 years అయినాయి. మేము ఒక పహానీ చూసినాము, ఒక సివిల్ కేసు చూసినామంటే ఒక 70-80 years కింద నుంచి వెళ్ళే డాక్యుమెంటేషన్ చూస్తాం. 25 years వక్ఫ్ది పెద్ద విషయం కాదు.
ఆ అన్ని అట్లా ఎవరి దగ్గరనైతే దౌర్జన్యంగా తీసుకున్నారో అవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. వీళ్ళు ఓన్లీ దౌర్జన్యం తీసుకొని ఇదివరకు ఓన్లీ ముస్లింల మీదనే దౌర్జన్యం చేసేటోళ్ళు. వక్ఫ్ ముస్లింల ల్యాండ్లను తీసుకొని చేసుకున్నది, లేదా ఎండోమెంట్ ల్యాండ్లను తీసుకొని చేసుకున్నది, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ని తీసుకొని చేసుకున్నది. ఎప్పటి వరకు 1995 నుంచి 2013 వరకు అట్లా చేసింది. 2013లో కాంగ్రెస్ ఇటలీ మాత పెత్తనం ఉన్న టైంలో ఏం చేసిందామంటే నాన్ ముస్లిం ల్యాండ్స్ని కూడా వక్ఫ్ ఇప్పుడు మాది అని అనవచ్చు. అంటే వక్ఫ్ ఇదివరకు 95 to 2013 వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అన్నారు అండర్ సెక్షన్ 40. అంటే వక్ఫ్ ఎప్పుడైనా ముస్లింలు ఎక్కడైనా వాడిండ్రు అనుకోండి, ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో మొన్న ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు, ఆ ఇఫ్తార్ పార్టీ చేసుకున్నాక ఈ ల్యాండ్ మాది అనగా ఎల్బీ స్టేడియం వక్ఫ్ బోర్డుది అయిపోతుంది. ఎప్పుడు 1995 నుంచి 2013 వరకు. ఇప్పుడు 2013 నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి రవి గారి ల్యాండ్ కూడా వక్ఫ్ మాది అన్నదంటే అయిపోతుంది. మౌనికా సుంకర ల్యాండ్ ఎక్కడన్నా వక్ఫ్ నాది అన్నదంటే అది వక్ఫ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల నా ల్యాండ్ మీ ల్యాండ్ సేఫ్ ఉన్నది. ఇప్పుడు బుద్ధి తప్పై మన కర్మగాలి మంగళం ప్రతీతమగాక ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఉంటే భారతదేశంలో ఉన్న మహిళలందరూ ఒకవేళ కర్మగాలి అమంగళం ప్రతీతమగా రానే రాదు. కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయింది, అది నడిచింది, అది బాగా స్ట్రాంగ్ అయింది. వస్తే వాళ్ళు చేసేది ఏంటంటే భారతదేశంలో ఉన్న మహిళలందరూ బుర్కా వేసుకోవాలి అని, మగవాళ్ళందరి నెత్తి మీద టోపీ పెట్టుకోవాలి అని అన్నారంటే ఇక దాన్ని ఇండైరెక్ట్ భారతదేశం గజ్వే హింద్ అయిపోయింది అని చెప్పినట్టు అవుతుంది. పాకిస్తాన్లో ఒక భాగం అయిపోయినట్టుగా మనం అనుకోవాలంతే. ఇంకా ఓకే, అమ్మో తలుచుకుంటేనే భయంకరంగా, తలుచుకుంటే భయంకరంగా ఉన్నది. మీకు ఆ భయం నుంచి కాపాడేది ఏక మాత్ర ఉపాయ్ భారతీయ జనతా. కానీ భారతీయ జనతా పార్టీకి నిజంగానే అంతటి అంటే ప్రజల మద్దతు ఉంటే మరి మొన్న ఎన్డీఏ సపోర్ట్తో వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే కొంచెం సీట్లు తగ్గిన పరిస్థితి. ఎందుకంటే 400 పార్ అన్న మోడీ నినాదం ఎందుకో బిడ్చుకొట్టింది అనేది కూడా చాలా రకాలుగా విమర్శలు వచ్చినాయి. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అదే చాలా మంది యాంటీ ఇన్కంబెన్సీ అంటుంటారు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయరండి ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేది వచ్చింది, ఎన్డీఏతోనైనా వచ్చింది, భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది. పోనీ సరే భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ వచ్చింది, ప్రజాదరణ తగ్గింది అని లాస్ట్ టైం 304 ఎంతో వచ్చినప్పుడు ఇప్పుడు తగ్గింది కదా, చాలా తగ్గినట్టే కదా. అది కూడా బేరేజ్ చేస్తుంది కదా ఎక్స్పర్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే క్లియర్గా మోదీ వేవ్ తోని మిగతా ఎంపీలందరూ కేర్లెస్ గా ఉండడం స్టార్ట్ చేసింది. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడ్రస్ చేయకపోవడం, ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ కూడా మనమే అన్న ఫీలింగ్ లో ఉన్నారంటారా? మోదీ వేవ్ తోని మనం నడిపించుకుంటాం అనే ఫీల్ ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం ఉన్నంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులందరికీ ఆ సిద్ధాంతం ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు. ఆ సిద్ధాంతాన్ని మనస వాచ కర్మన దాన్ని ఒప్పుకోగలగాలి, మనస వాచ కర్మన దాన్ని ఓన్ చేసుకోగలగాలి. అప్పుడే మనము ఈ సిద్ధాంతంతో ప్రతి నాయకుడు అట్లా అయితే అప్పుడు ఇక స్వర్ణయుగం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కాబట్టి పార్టీలో కూడా అందరు ఎట్లా ఉంటారు మోదీలాగా అందరిని వ్యక్తి నిర్మాణం చేసి పంపిస్తుంది అని చెప్పడానికి లేదు. ఏమైపోతుంది అంటే కొన్ని పాయింట్స్ కూడా చెప్తుంటారు కదా, మనం మదం ఎక్కిన ఏమంటారు, ధనమెచ్చిన మదమెచ్చిన అట్లా అని. సో ఆ పవర్ అనేది ఏమైతే ఉంటుందో అది ఒక మాయ లాంటిదండి, అది లాగేస్తుంటుంది మనిషిని. ఎంత విలువలతో అందులోకి వెళ్ళినా కూడా ఆ వాటిలలోకి లాగేస్తుంటుంది అన్నట్టు. ఆ బురదలోకి ఆ పవర్ వచ్చిన తర్వాత ఆ బురదలోకి లాగేస్తుంది. ఆ బురదలోకి వెళ్ళినా కూడా ఆ బురద అంటకుండా కమలం పువ్వులాగా అవ్వడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఓన్ చేసుకున్న నాయకులు ఎప్పటికైనా మోదీలాగా, యోగిలాగా, అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగా పేరు తెచ్చుకుంటారు. ఆ సిద్ధాంతాన్ని ఓన్ చేసుకోకుండా ఈ యూనో ఆ డబ్బు కోసమో లేకపోతే ఆ పవర్ కోసమో పనిచేసే వాళ్ళు ఆ బురదను అంటించుకొని అట్లా ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మాత్రం ఈ బురద ఉంటుంది, ఎప్పటికైనా మనల్ని ట్రాప్ చేసే ఈ మాయ అనేది ఉంటుంది. కానీ ప్రజలకు సేవ చేస్తా అనే ఉద్దేశం కానీ, లేదా ఈ అరిషడ్ వర్గాలకు లోన్ కాకుండా కూడా మా కమలం పువ్వుకు కూడా అండి, పువ్వుకు ఉన్న ఒక్కొక్క రెక్కకున్న విశిష్టత చెప్తాం. తర్వాత పువ్వు కింద కాండం ఉన్నది, ఆకులది, ప్రతిదానికి ఒక విశిష్టత ఉన్నది, దానికి ఒక సింబల్ ఉంది అనమాట. ఊరికే ఏదో పువ్వుని తెచ్చేసి మేము పెట్టింది కాదండి. సో దానికి ఒక సిద్ధాంతం ఉంది. భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్లో కూడా అంత్యోదయ సిద్ధాంతం అని చెప్తారు. అంటే ఏంటిదంటే పంక్తిలో కూర్చున్నప్పుడు చివరిగా కూర్చున్న వాడికి కూడా అన్నీ అందాలి. అంటే ఇప్పుడు మనం పంక్తిలో భోజనాలు పెట్టినప్పుడు లాస్ట్ లో ఉన్నాడు కూడా అందరూ మనవాడే అన్న ఫీలింగ్ తో అన్నీ అందాలి. కరెక్ట్,
అది అందాలి అనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్లో ఉంది అని అంటే మీరు దీనికి ఉన్న గొప్ప సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కొందరు నాయకులకు లేదు అనేది కూడా ఒక ఫ్యాక్టే. అది వాళ్ళ ఆ బురదలో పడిపోయినరు. ఆ బురదలోంచి కమలం పువ్వులాగా బురద అంటకుండా తామర పువ్వుకి అయితే నీటి బొట్టు ఎట్లయితే అంటకుండా ఉంటుందో అట్లా అవ్వాలి ప్రతి ఒక్కరు అనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. నేను మిమ్మల్ని అడుగుతాను ఆ విషయాన్ని. ఇక ఫైనల్గా మేడం ఇది ఈ అంశంలో ఇది వక్ఫ్ బోర్డులో ఇప్పుడు ముస్లిమ్స్కి నిజంగానే అంటే ఏదైతే పావర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? మరి ముస్లిమ్స్ నుంచి పెద్ద ఎత్తున మీకు నిరసన సెగ తగులుతా ఉంది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు? ముస్లిమ్స్ నుంచి నిరసన ఎక్కడ తగులుతుందండి? చాలా మంది ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు తీసేసినందుకు అప్రిషియేట్ అంటే ఓవైసీ లాంటి బడా ఉన్నారు కదా, వాళ్ళ నుంచి కూడా రావట్లేదని మీకు? వాళ్ళు దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, మిగతా ఉన్నటువంటి ఇంకా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కదా మేడం. ఆర్టికల్ 370 తీసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లనే హ్యాండిల్ చేసిన భారతీయ జనతా పార్టీ ఓవైసీ లాంటి వాళ్ళని చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఎవరిని ఎక్కడ దొక్కాలనో అక్కడ దొక్కగల కేపబిలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంది. యూపీలో మొన్న చూడండి కుంభమేళా చేసినప్పుడు అక్కడ ఒక్కటి కూడా ఎలాంటి దుర్ఘటన జరగకుండా చూసుకున్నాడు యోగి ఆదిత్యనాథ్. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. దానిలో కుంభమేళాలకు ముస్లింలు రావద్దు అని చెప్పిండ్రు. వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారం చేయొద్దు, అక్కడికి వాళ్ళు వచ్చి ఏం అమ్ముకోవద్దు అనేది రూల్ నెంబర్ 1. ఎవరైనా దొరికిండ్రు అంటే మాత్రం వాళ్ళని చితగొట్టేస్తామని ముందే చెప్పిండ్రు యోగి గారు. ఆ లెక్కన ఎవరు ముస్లింలు అందులోకి వెళ్ళలేదు కుంభమేళాలోకి, ఆ పరిసర ప్రాంతాలకు. అందుకనే అక్కడ మహిళలు అందరు కుంభ స్నానాలు చేసినా కూడా ఒక్కరి వీడియోలు కానీ ఇట్లాంటివి బయటికి రాలేదు. ఒక జర్నలిస్ట్ ఎవడైతే వెళ్ళిండో వాడు ఒక ఫోటో రాంగ్ మెసేజ్ ఇచ్చుకుంటా పెట్టిండు, వెంటనే అతని మీద యాక్షన్ జరిగింది. అట్లా ఈ వీళ్ళు వెళ్తే ఏమవుతుంది? హిందూ మహిళలు కదా, హిందూ మహిళలను అగైన్ ఎట్లయితే రజాకర్లు చేసిండ్రో అదే మానసిక స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, వాళ్ళని మార్ఫింగ్ చేయడం అవన్నీ అట్లా చేసేది. అట్లాంటివి ఎక్కడైనా జరిగినాయా? ఎక్కడా జరగలేదు. ఎంతో మంది కోట్ల మంది మహిళలు వెళ్ళిండ్రు, స్నానాలు చేసిండ్రు, వచ్చిండ్రు సంగమ స్నానం. వీళ్ళు అంటారు గంగా జమున తహజీబ్ అనేసి. మరి గంగా మనదేనే, జమున మనదేనే. ఒకవేళ జమున వాళ్ళదే అనుకుందాం అనుకోండి ముస్లిం, మరి సంగమ స్నానం వాళ్ళు ఎందుకు చేయలే? గంగా జమున తహజీబ్ అన్నప్పుడు వాళ్ళు కూడా చేయాలి కదా సంగమ స్నానం. యమున స్నానం అయితే చేయాలి కదా. సంగమం జరిగింది గంగా యమున సరస్వతి మూడింటిది. మరి స్నానానికి రాలే వాళ్ళు, చేయరన్నట్టే కదా. వాళ్ళకి దీని మీద నమ్మకం లేనట్టే కదా. మరి ఇంకెక్కడి గంగా జమున తహజీబ్? గంగా లేదు, యమున లేదు, రెండు మనయే. ఓకే. సో మొత్తానికి అయితే ఈ అంశం దీన్ని పెద్దగా అది ఎంత విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు. వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అంతా కూడా ఇది మంచి రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 100%. ఆర్టికల్ 370 తీసినప్పుడు, ట్రిపుల్ తలాక్ని తీసినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ చేసినప్పుడు ఏవేవైతే వీళ్ళు వేషాలు వేసిండ్రో అవన్నీ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వెళ్తుంది. ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయగలనో అక్కడ చేయగలరు. అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలు సేఫ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఓకే. ఒకవేళ లేకపోతే అలర్ట్ అంటే ఒకవేళ అలర్ట్గా లేకపోతే ఏమేమి ప్రమాదాలు జరిగాయి? వీళ్ళు ఏమైనా చేసినప్పుడు తిరిగి వాళ్ళకి న్యాయం చేయరు. బైన్సాల ఏం జరిగిందండి? బైన్సాల జరిగిన లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న, బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏం చెయ్యవు. వాళ్ళకి మైనారిటీ అపీస్మెంట్ కింద వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వీళ్ళకి వాళ్ళని కంట్రోల్ చేసే అంటే దమ్ము ధైర్యం లేదు. అట్లా చేయగలిగే కేపబిలిటీ ఓన్లీ భారతీయ జనతా పార్టీకే ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇందాక నేను చెప్పినట్టు ఆ సిద్ధాంతానికి వాళ్ళకి కమిట్ అయి ఉంటారు కాబట్టి ఆ ధైర్యం వచ్చేస్తుంది. ప్రకృతి కూడా వాళ్ళకి అట్లా కోఆపరేట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు, ఎందుకంటే హయ్యర్ ఐడియాలజీ ఉంది కదా.